ఈరోజు మన కిచెన్లో ప్రతి ఒక్కరికి ఇష్టమైన మన తెలుగువారి ట్రెడిషనల్ కంఫర్ట్ ఫుడ్ అయిన పప్పుచారుని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కొన్ని రెసిపీస్ ఎంత సింపుల్గా ఉంటాయో అంతే మెమరబుల్గా ఉంటాయి. అలాంటి ఈ రెసిపీయే మన ఈ పప్పుచారు. వేడి వేడి రైస్లో ఒక గరిటెడు పప్పుచారు పోసుకొని పక్కన క్రిస్పీ చిప్స్ లేదా అప్పడాలు ఏదైనా పర్లేదండి. అబ్బా, ఈ కాంబినేషన్కి అసలు కంపారిజనే ఉండదు ఇంకా ఏ రెసిపీతో కూడాను. కొలత కోసం ఏదైనా గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి. ఒక టీ గ్లాస్ కందిపప్పు, అలానే హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు లేని వాళ్ళు నార్మల్ కందిపప్పు అయినా యూస్ చేయొచ్చు, పర్లేదు. ఒక 2-3 సార్లు బాగా శుభ్రం చేసి కనీసం ఒక గంట పాటైనా బాగా నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల పప్పు త్వరగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి. ఇప్పుడు నానబెట్టిన కందిపప్పులోకి ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 6-7 పచ్చిమిర్చిని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 పొట్టు తీసిన వెల్లుల్లి, అలానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం పసుపు వేసి ఈ పప్పు మునిగేలాగా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి, జస్ట్ పప్పు మునిగే అంత వేసుకోండి సరిపోతుంది. కొంతమంది చింతపండు ముందే వేస్తే పప్పు ఉడకదు అని అంటారు. నాకైతే అలా ఎప్పుడూ అవ్వలేదు, సో నేను కుక్కర్లోనే వేస్తాను. ఇన్ కేస్ మీకు అలా కానీ అయితే నానబెట్టి ఇలా వేసుకోండి పప్పు వెనిపికుండేటప్పుడు. పప్పు మొత్తం నీట్గా చూపిస్తున్న విధంగా మెత్తగా వెనిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1.5 స్పూన్ సాల్ట్, ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి టేస్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఉప్పు కారం యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, అలానే పొడుగ్గా తరుక్కున్న ఒక ఉల్లిపాయ. జస్ట్ ఉల్లిపాయల్లోకి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసుకొని ఖచ్చితంగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేపుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి పప్పుచారు అనేది. చాలామంది పప్పుచారు చేస్తారు కానీ హోటల్ స్టైల్ టేస్ట్ రావట్లేదు అని అంటారు. కానీ ఈరోజు నేను చూపించే మెథడ్ ఫాలో అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. పప్పు కరెక్ట్ కన్సిస్టెన్సీ, చింతపండు బ్యాలెన్స్, టమాటా ఫ్లేవర్, పోపు అరోమా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను చెప్పినట్టు చేస్తే బిగినర్స్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా పెడతారు ఈ పప్పుచారుని. వేగిన పోపుని ముందుగా ఎనుపుకున్న పప్పుచారులకు పోసి ఒక 2-3 పొంగులు రానించి కొత్తిమీర వేసి దింపుకుంటే మన వేడి వేడి పప్పుచారు రెడీ అండి. చాలా ఈజీ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో పప్పుచారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి.